నమస్తే. ఏపీ జీరో న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు సుహాస్. మీరు చూస్తున్నటువంటిది ప్రజెంట్గా ఉన్నటువంటి బండరాళ్ళు, అంటే బండపై చెక్కినటువంటి శిల్పాలు లాంటివి. 1956లో మన రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి 1956 గుత్తి గ్రామ పంచాయతీకి శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకం. కొద్ది రోజుల పాటు శిలాఫలకం ఇక్కడే ఉండేది. ప్రజెంటు అది మాయమైపోయింది. మరి ఇటువంటి మీరు ప్రక్కన గోడకన్ని తగిలించి చూస్తున్నటువంటివి అవార్డులు రివార్డులు ఏం కాదు. గుత్తి ఆర్ఎస్ కలిపి, అంటే చట్నేపల్లి గ్రామ పంచాయతీ, గుత్తి గ్రామ పంచాయతీ కలిపి మీ మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత పాత గ్రామ పంచాయతీని వదిలిపెట్టి సాంఘిక సంక్షేమ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి భవనాలను గుత్తి మున్సిపాలిటీగా మార్చారు, ఆ కార్యాలయంగా మార్చారు. కానీ అప్పటి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా హయాంలో ఒకసారి శంకుస్థాపన జరిగింది. తిరిగి రెండోసారి తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పటి మంత్రి దివాకర్ రెడ్డి శంకుస్థాపన ఈ కార్యాలయానికి ప్రక్కనే చేశారు. మరి తొలి శిలాఫలకం మధుసూదన గుత్తి కోర్టుకు ప్రాంగణము ఎదురుగా చేశారు. మరి కాలాతీతం అయిపోయింది. కాలం గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా రెవెన్యూ శాఖ 1 ఎకరా 25 సెంట్ల స్థలాన్ని ప్రస్తుతం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి ప్రాంతాన్ని కేటాయించింది. అయితే ఇప్పటి వరకు గుత్తి మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణానికి శ్రీకారము చుట్టలేదు. మరి ప్రస్తుతం ఉన్నటి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారి పదవీ కాలము కూడా మరో 5 నెలల్లో పూర్తి కావస్తోంది. ఈ 5 నెలల్లో గుత్తి మున్సిపాలిటీ కార్యాలయాన్ని నిర్మిస్తారా అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. ఇటువంటి నేపథ్యంలో మరి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కానీ గుత్తి మున్సిపాలిటీ నిర్మాణానికి 10 సంవత్సరాలు దాటింది. మరి నిధులు కూడా ఉన్నాయో లేదో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో మరి ఉంది. మరి గుత్తి మున్సిపాలిటీ కూడా వైటీ చెరువు ప్రాజెక్టుకు ₹1 కోటి, సత్యసాయి వాటర్ ప్రాజెక్టుకు ₹6.5 కోటి బకాయి పడినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. మరి అంతేకాకుండా మరి సత్యసాయి వాటర్ ప్రాజెక్టుకు సంబంధించి 170 కోట్ల మేర నిధులు మంజూరు చేసిన, తెలుగుదేశం పార్టీ హయాంలో శంకుస్థాపన చేసిన, తిరిగి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి రెండోసారి చేసినా కానీ పైప్ లైన్లో పూడ్చివేత తప్ప నీటి ప్రారంభం ఇప్పటికీ జరగలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2 నెలల క్రితం భారీ ఎత్తున నీటి ఎద్దడి ఏర్పడింది. మరి ఇటువంటి నేపథ్యంలో ఒకవైపు 170 కోట్ల ప్రాజెక్టు పూర్తి కాకపోవడం, మరోవైపు నిర్మాణాలు అంటే గుత్తి మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణాలు ఇప్పటికీ పునాదులు కూడా తీకపోవడం చాలా విచిత్రంగా ఉందని మరి పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని సచివాలయాలు కూడా సాంఘిక సంక్షేమ శాఖకు చెందినటువంటి స్వాధీనం చేసుకొని ఏర్పాటు చేసిన ఇటీవల 2 సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కొత్తూరులో కాలనీలో ఉన్నటువంటి కొన్ని గదుల్ని అద్దెకు తీసుకొని కొనసాగిస్తున్నారు. ఏమిటయ్యా విచిత్రం అంటే, ప్రస్తుతం లచ్చానపల్లి రోడ్లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ భవనాల్లో పైకప్పు నుంచి శిథిలాలు పడుతున్నాయని, చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఇక్కడ 2 సచివాలయాల విధులను నూతన భవనం కొత్తూరులో నిర్వహిస్తున్నట్లు మరి సిబ్బంది వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ గుత్తిలో మరి మున్సిపాలిటీ భవన నిర్మాణాలు ఇప్పటికైనా చేపట్టలేరా అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. తాగునీటి సమస్య, నీటి ఎద్దడి అలాగే ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో మరి త్వరలో వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎవరో తర్వాత తెలిసినా, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మున్సిపాలిటీ నిర్మాణాలకు ఇప్పటికైనా శ్రీకారం చుట్టి పునాదులు త్రవ్వడానికి సహకారం చేస్తారా లేదా అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ప్రజల్లో ఈ సంశయాన్ని తొలగించడానికి గుత్తి మున్సిపాలిటీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా
170 కోట్లు మరి నీటి ప్రాజెక్టు కూడా మరి పెండింగ్ ఉంది. మరి వీటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. 25 వార్డుల్లో ఇప్పటికీ కూడా 10 రోజులకు ఒకసారి కూడా నీరు రాని పరిస్థితులు దాపురించాయంటే మనం ఏమని అనుకోవాలో అర్థం చేసుకోండి. కనుక 25 వార్డులకో సమృద్ధిగా నీరు రావాలన్నా, కొత్త మున్సిపాలిటీ నిర్మాణం చేపట్టాలన్నా మరి ఎలా అనే ప్రశ్నార్థకాన్ని